తర్వాత ఎలా ఉంటుంది అని నాకు తెలియదు, కానీ నా మైండ్ సెట్ ఆ రోజుకి ఇంక ఇక్కడి నుంచి అసలు పాపద్దనే స్పీడ్లో ఉన్నాను నేను. సో నాకు ఇలాంటి క్యారెక్టర్ దొరికినప్పుడు, ఇంత కాంట్రాస్ట్ క్యారెక్టర్, ఎస్పెషల్లీ అలా కుంటుపురం నా ప్రీవియస్ ఫిలిం తర్వాత ఇది ఇంత కాంట్రాస్ట్ ఫిలిము, నేనేమనుకున్నానంటే అసలు ఒక వాక్యూమ్ ఉంది తెలుగు ఫిలిమ్స్లో. ఎంత హీరో ఒక క్యారెక్టర్ చేసినప్పుడు మనం ఎంత రస్టిక్కి వెళ్ళినా కూడా తెలుగు ఫిలిమ్స్ వరకు ఒక లెవెల్ వరకు వెళ్తాం, కానీ ఆ లాస్ట్ లేయర్ వరకు వెళితే ఎలా ఉంటుందని డైరెక్టర్ గారు నేను అప్పుడు మాట్లాడుకున్నాం. తన్నాడు వెళితే ఒకటే చాలా మంచి మాట అన్నారు, డార్లింగ్ ఇలాంటి చేసేటప్పుడు చేస్తే ఆల్ అవుట్ చేసేయాలి, అది తప్పైనా పర్లేదు, అట్లీస్ట్ నువ్వు ఫుల్గా అటెంప్ట్ చేసావనే మాట అయినా ఉంటుంది, వెళ్తే ఆల్ అవుట్ వెళ్ళిపోతున్నారు, ఇంకా ఆల్ అవుట్ వెళ్ళిపోదాం డిసైడ్ అయిపోయాం సార్. ఇంకా డిసైడ్ అయిపోయిన తర్వాత నాకు మేకప్ వేసుకుంటాం, డైలాగ్ నేర్చుకుంటాం, ఇంకోటి చేస్తాం, కానీ ఫస్ట్ ఫిక్స్ అయిపోయింది చూసారా, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. నేను మాత్రం ఖచ్చితంగా ఒక విషయం చెప్తాను సార్, ఇది నాకు సంబంధించిన పుష్ప అనే సినిమాల్లో నేను ఒక ఆడియన్స్గా చెప్తున్నాను, నేను ఫీల్ అయింది అంటే నేను సినిమా చేసిన యాక్టర్ పరంగా చెప్పట్లేదు, నేను సుకుమార్ని ఒక ఆడియన్స్గా బయట నుంచి ఒక డైరెక్టర్ వర్క్ ఎలా ఉందో చూస్తే నేను ఫీల్ అయిన విషయం ఏంటంటే, సార్ నేను ఎగ్జాజరేట్ చేయట్లేదు, కమర్షియల్ సినిమాని ఇలా కూడా చెప్పచ్చా అనేలాగా తీసాడు సినిమా, ఇందులో ఏ ఎగ్జాజరేషన్ లేదు. రేపు నిజంగా మీరందరూ సినిమా చూసి బాగుందని బ్లెస్ చేస్తే మాత్రం, మీకు సినిమా కానీ ఒక మ్యాజిక్ లాగా కనెక్ట్ అయితే మాత్రం సుకుమార్ గారికి మామూలు పేరు రాదు. ప్రతి డైరెక్టర్ వచ్చి సుకుమార్ గారితో పర్సనల్గా, సార్ మిమ్మల్ని కలిసి మీరు ఎలా కన్సీవ్ చేశారు సార్, ఏంటి సార్ ఇలా తీయచ్చా సార్ సినిమా అనేది ఒక్కొక్కరు వచ్చి క్లాసెస్ చెప్పించుకోకపోతే నేను షర్ట్ తిప్పేసి మైత్రి ఆఫీస్లో తిరుగుతా సార్. నేను నా వర్క్ అయితే నేను సిగ్గుపడుతూ చెప్పగలను, కానీ అవతలాల గురించి చెప్పాలంటే మాత్రం ఎక్కడ లేని కాన్ఫిడెన్స్ వస్తుంది, ఎందుకంటే అది అవతలాల విషయం, వాళ్ళు ఎంత బ్రిలియంట్గా చేశారు, నాకంటే దగ్గర నుంచి చూసిన వ్యక్తి లేదు, పిచ్చెక్కిచ్చేస్తాడు మీకు సినిమా. నేను చెప్తున్నా, తను తీసిన విధానం రేపు అది హిట్ అవుద్దా, బ్లాక్ బస్టర్ అవుద్దా, ఇట్ ఈస్ ఇమ్మెటీరియల్. తన క్రాఫ్ట్ మాత్రం, తన ఎడిటింగ్, తన ఒక సీన్ కన్సీవ్ చేసిన విధానం, తన రాసిన విధానం, ఆర్టిస్ట్ దగ్గర నుంచి పర్ఫార్మెన్స్ ఎక్స్ట్రాక్ట్ చేసిన విధానం, బ్యాక్గ్రౌండ్ స్కోర్, సౌండ్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ మేకప్ టు డైలాగ్ టు ఎవ్రీ సింగిల్ థింగ్ రేపు మీ సినిమాలో చూస్తారు. ఇదైతే నేను బల్ల గుద్ది చెప్పగలను ఆయన గురించి. అక్కడ ఫిక్స్ చేశారు ఆయన ఖాళీ వాళ్ళ దగ్గర నుంచి ఇక నుంచి తను ఓన్లీ ఫేసే కాదు, మేకప్ మొత్తం బాడీ అంతా మేకప్, అసలు తెల్లగా ఉంటాడు కదా, సో కంప్లీట్గా సో అంతా అయితేనే బయటకు వచ్చేవాడు. ఇన్ కేస్ ఎక్కడైనా సెట్లో ఒక షూట్లో షార్ట్ గ్యాప్లో ఏదైనా చిన్న మిస్ అయినా కూడా అగైన్ ఆస్క్ మేకప్ రమ్మని చెప్పి మళ్ళీ దాన్ని పూసుకుని ఐ థింక్. నవీన్ గారు బన్నీ గారినా సుకుమార్ గారినా కథనా, దేన్ని నమ్మి మీరు 180 కోట్లు ఈ సినిమా మీద పెట్టారు? సినిమా నమ్మి మూడింటికి వెళ్ళిపోయి. ఇప్పుడు ఇందాక అంటే సుకుమార్ గారు చెప్పిన దాని ప్రకారం నార్మల్గా అది కాస్ట్యూమ్ డ్రామాలు పక్కన పెడితే ఇంత గెటప్, ఇంత అంటే యాంబియన్స్ ఫిల్మ్ అంతా చేసేటప్పుడు నార్మల్గా యూ డోంట్ లీవ్ ఏ క్యారెక్టర్ కంప్లీట్లీ అన్స్క్వీజ్డ్, దాన్ని కంప్లీట్గా పిండి ఆ క్యారెక్టర్లో ఎంత ఉందో అంతా లాగేసే టైప్ కదా మీరు. ఇందులో ఇది అంతేనా? కాంప్లిమెంట్. డైరెక్టర్ నార్మల్ గా ఆర్టిస్ట్ నుంచి కాదు, డైరెక్టర్ గారు అంతే కదా. ఇప్పుడు డైరెక్టర్ పిండేది ఆర్టిస్ట్ నుంచి అంటారు, కానీ మీరేం చేస్తారంటే క్యారెక్టర్ దగ్గర నుంచి పిండేస్తారు ఉన్నదంతా కూడా. ఇప్పుడు ఇందులోని ఈ క్యారెక్టర్ చేసేటప్పుడు టు వాట్ లెవెల్ యూ రీచ్డ్ ది క్యారెక్టర్ అండ్ వాట్ ఈస్ ది బెనిఫిట్ యూ హ్యావ్ గివెన్ టు ద క్యారెక్టర్ ఫ్రమ్ యువర్ సైడ్? సార్ నాకేంటంటే, ఇవాళ మధ్యాహ్నం ఫ్లైట్లో దేవి గారితో ఇదే మాట్లాడుతున్నాను. నేను ఎప్పుడు మామూలుగా పనిచేసేప్పుడు ఎలా అనుకుంటానంటే, డైరెక్టర్ నాకు ఒక ఆపర్చునిటీ ఇచ్చారు, ఇంత రస్టిక్ క్యారెక్టర్ అనే ఆపర్చునిటీ ఇచ్చారు. ఆ కోణంలో చాలా స్పేస్ ఉంటుంది, మనం ఎక్స్ప్లోర్ చేయం ప్రతి షాట్లో. ఇప్పుడు ఇతను చిత్తూరు కుర్రోడు, ఇతను కూలీ, ఒక సపోజ్ కూలీ క్యారెక్టర్ తిరిగే చూసాను. మామూలు మనకు షార్ట్ పెట్టారు, ఇలా చూడమన్నారు, చూసాం. సరే జస్ట్ ఒక లుక్ అయినా సింపుల్ క్లోజప్ టక్కని చూసాం, అయిపోయింది. బట్ ఎతకాలి, ఒక కూలీ చూస్తే ఎలా ఉంటుంది, ఎతకాలి, ఇంకేమైనా కన్వే చేయచ్చా, ఎతకాలి. ఎవ్రీ షాట్ ఎతుకుతూనే ఉంటాను నేను. ఎందుకంటే అందరూ అనుకుంటారు, సార్ మీకు మంచి పర్ఫార్మెన్స్ సినిమా చేయాలనుందా, కమర్షియల్ సినిమా చేయాలనుందా అంట. నా ఒపీనియన్లో హయ్యెస్ట్ పర్ఫార్మెన్స్ ఈజ్ ఇన్ కమర్షియల్ సినిమా దాన్ నార్మల్ సినిమా. ఎందుకంటే నువ్వు ఫైట్ చేస్తావు, ఫైట్ అనేది ఫైట్ కాదు, ఫైట్ ఇస్ అ పర్ఫార్మెన్స్.
డ్యాన్స్ చేస్తే డ్యాన్స్ కాదు, అది డ్యాన్స్ ఇస్ అ పర్ఫార్మెన్స్. డ్యాన్స్లో ఎతకాలి నీ క్యారెక్టర్, ఫైట్లో ఎతకాలి నీ క్యారెక్టర్, సీన్లో ఎతకాలి నీ క్యారెక్టర్. సో ఒక యాక్టింగ్ చేసేప్పుడు ఒక యాక్టింగ్ రోల్ చేసే ఫిలింలో ఓన్లీ యాక్టింగ్ సీన్స్లో చేస్తే చాలు, డాన్స్లో ఫైట్లో యాక్టింగ్ ఉండదు జనరలీ. బట్ కమర్షియల్ సినిమాలో డాన్స్లు ఫైట్లు కూడా ఉంటాయి. హౌ డూ యూ డాన్స్ లైక్ యువర్ క్యారెక్టర్, హౌ డూ యూ ఫైట్ లైక్ యువర్ క్యారెక్టర్. సో నేనేంటంటే ఇంత క్యారెక్టర్ స్కోప్ వచ్చిన తర్వాత నాకు ఎప్పుడు క్యారెక్టరైజేషన్ స్కోప్ కూడా దొరకలేదు. సుకుమార్ గారు నాకు ఒక్కసారి క్యారెక్టరైజేషన్ స్కోప్ వదిలిన తర్వాత ఇంక నాకు ఆల్ అవుట్ వెళ్ళిపోవాలి, నాకు ఖర్చు వచ్చేసింది.